పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు విడుదల నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురంలోని థియేటర్ వద్ద అభిమానులు సందడి చేశారు. కళ్యాణ్ సీమ కోనసీమ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విపిసి థియేటర్ వద్ద జనసేన ఎమ్మెల్యే పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన గిడ్డి సత్యనారాయణ అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలైన మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పవన్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, కోనసీమ గడ్డ మెగా అభిమానుల గడ్డ. పవన్ సినిమా వచ్చిన ప్రతి సందర్భం పండగలా జరుపుకుంటామని చెప్పారు. ఫ్యాన్స్ థియేటర్ల వద్ద బాణసంచా కాల్చి నినాదాలతో ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ వేడుకల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విభాగం బందోబస్తు ఏర్పాటు చేసింది.
పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం ఏదైతే ఉందో ఈరోజు వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ అయితే విశేషంగా ఆకట్టుకుందనే మేము ఇప్పుడు ఈ యొక్క షో నుంచే అర్థమైపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిజ జీవితంలో ఎలా ఉంటారో అలాగే ఈ సినిమాలో కూడా అంటే ధర్మం అనేది మతం కాదు, ధర్మం అనేది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సింది అని ఈ యొక్క ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిదాయకమైనది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తూనే అలాగే ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా అని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన వెళ్ళే దారి ఏదైతే ఉందో 10 మందికి మంచి చేస్తూ ప్రతి ఒక్కరికి అంటే మంచి చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో అలాగే ఈ సినిమాలో కూడా ప్రతి సన్నివేశం కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా మరింత ప్రజలను ఆకట్టుకుని అత్యధిక అంటే ఆయన కూడా ఎప్పుడు కూడా సినిమాకి ఆయన ఒక ప్రమోషన్ చేయటం అయ్యి కాదు. ఇది ఈ సినిమాకి చాలామంది కష్టంతో నిర్మించిన సినిమా. ఇది ఒక రైతు ఏదైతే దాన్ని పండించిన పంటకి ఏదైతే ఎలాగైతే కష్టపడతాడో అలాగే ఒక కూలీ చేసిన వ్యక్తి అయితే ఏదైతే కష్టపడో అలాగే ఈ సినిమాకి కూడా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి తీసిన సినిమా ఏదైతే ఉందో హరిహర వీరమల్లు ప్రతి ఒక్కరి కష్టం కూడా ఇందులో కనపడుతుంది. ఈ సినిమా అత్యధిక వసూలు రాబట్టాలని చెప్పేసి నిర్మాతకు మంచి కలెక్షన్స్ రావాలని చెప్పేసి జనసేన అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు ఈ సినిమా విజయోత్సవంగా జరుపుకునే సందర్భంలో అమలాపురంలో ఉన్నటువంటి జన సైనికుల మధ్యన ఈరోజు ఈ వాతావరణం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలోనే అత్యధికంగా అభిమానులు ఉన్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు మా రాష్ట్రంలో మాకు అధినేతగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకు ఒక వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పేద ప్రజల పాలిట ఒక పెన్నిధిగా ఉండి ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి అటువంటి మా నాయకుడు ఈరోజు హరిహర వీరమల్లు సినిమా నటించి ఈ దేశ ప్రజల్ని ఎంతో ఆనందంలో ఉంచారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.